అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే హెల్దీగా మనం కరివేపాకు కొత్తిమీరతో కలుపుకొని రైస్ తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు రైస్ అండి, ఒక కప్పు తీసుకున్నాను. కరివేపాకు అండి, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, అంటే ఒక 4-5 రెమ్మలు నేను తుంచి పెట్టుకున్నాను. కొత్తిమీర అండి, ఒక కట్ట తరిమి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టుకున్నానండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండి, ఒక చిన్నవి లవంగాలు ఒక 3 తీసుకున్నాను, యాలకులు 2 తీసుకున్నాను, దాల్చిన చెక్క ఒక 3-4 తీసుకున్నానండి. పలావ్ దినుసులండి, ఆయిల్ ఒక 2-3 స్పూన్లు తీసుకోవాలి, ఉప్పు తగినంత తీసుకోవాలి, గరం మసాలా ఒక స్పూన్ తీసుకోవాలండి, ధనియాల పొడి ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి. యాలకులు 2, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా కరివేపాకు అండి, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, మనం పచ్చిమిర్చితో పెట్టుకున్నాం కదా, ఇవి తీసుకోవాలి. తర్వాతకి కొంచెం వాటర్ పోసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాతకి మనం కళాయి పెట్టుకొని మనం రైస్ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీంట్లోనే మనం పలావ్ దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఒక స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా అండి, ఒక స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి అండి, ఒక స్పూన్ వేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదండి, రైస్ వేసేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి, ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ఇలా ఫైనల్గా ఒక 5 నిమిషాలు ఇలా మనం కలుపుకుంటే కొంచెం కొత్తిమీర పేస్ట్ అనేది మనకి రైస్గా పట్టేస్తుందండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో ఇలా కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫైనల్గా మన కరివేపాకు కొత్తిమీర రైస్ రెడీ అయిందండి. చాలా చాలా హెల్దీ అండి, హెల్దీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది కాబట్టి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.